హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడేది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా వద్దా అన్న టాపిక్ మీద మాట్లాడదాము. ఒక 2, 3 పాయింట్స్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడేంటంటే మార్కెట్‌లో చాలామంది యూట్యూబ్ ఛానెల్స్ వచ్చాయి. సోషల్ మీడియా కంటెంట్ వచ్చింది. సో ఎవ్రీవన్ ఏం చెప్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ చేస్తే డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ వద్దు అనేసి. రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు చేయాలి? డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు చేయాలి? అన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మీకు మార్కెట్‌లో నాలెడ్జ్ ఉంటే మీరు డైరెక్ట్ చేయొచ్చు. సో, డైరెక్ట్ చేయాలి అనుకుంటే మీకు మార్కెట్‌లో నాలెడ్జ్ ఉండాలి. మార్కెట్‌లో ఏమైతుంది అన్నది ప్రతి ఒక్క ఈవెంట్ మీరు నోట్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ 2 కండిషన్స్ మీకు ఓకే అయితే మీరు డైరెక్ట్ చేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. సో, అయితే ఇప్పుడొచ్చేసి ఎటువంటి ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా అడగాలి అంటే ఫిబ్రవరి 2022లో ఒక మేజర్ ఈవెంట్ అయింది. ఈ ఈవెంట్ కోసం ఎంతమందికి గుర్తుంది? అసలు 2022 ఫిబ్రవరిలో ఏమైందన్నది ఎంతమంది గుర్తు తెచ్చుకోగలుగుతారు? సో, అది మీకు గుర్తుంటే వెల్ అండ్ గుడ్. లేదంటే ఫిబ్రవరి 2022లో రష్యా అండ్ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. పుటిన్ అప్పుడే యుక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ చేశాడు. సో, ఇదొక ఈవెంట్. తర్వాతొచ్చేసి రీసెంట్‌గా మార్చ్‌లో ఒక మేజర్ అనౌన్స్‌మెంట్ వచ్చింది మన సెబీ తరఫు నుంచి. సో, అది ఎవరికైనా గుర్తుందా? సో, ఏంటి ఆ అనౌన్స్‌మెంట్ అన్నది? సో, చాలామంది మర్చిపోయి ఉండరు. మార్చ్‌లో వచ్చిన న్యూస్ ఏంటంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ తగ్గియండి. లేదంటే రెస్ట్రిక్షన్స్ పెట్టింది గవర్నమెంట్ కొన్ని ఫండ్స్‌కి. ఎందుకు అంటే బాగా ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి. చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేసి. సో, ఇలాంటి ఈవెంట్స్ ఒక ఆహ్, దానివల్ల దానిలో ఎఫెక్ట్ ఉండదు. మీకొచ్చే రిటర్న్స్‌లో ఎఫెక్ట్ ఉంటది. ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు మీరేం చేయాలి అన్నది మీకు తెలియకుండా మీరు డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే, ఆ టర్మ్‌లో మీకు ప్రతి న్యూస్ పేపర్‌లో ఉంది. స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ చాలా డేంజరస్‌గా ఉంది. ఎగ్జిట్ అవ్వండి అని. బట్ అదే టైంలో హోల్డ్ చేసిన వాళ్ళు మళ్ళా ఇప్పుడు చూసినట్టయితే అది మార్చ్ లెవెల్స్ కన్నా ఇంకా పైనుంది. ఇంకా మంచి ప్రాఫిటబుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు కస్టమర్స్. సో, ఇది మీరు డైరెక్ట్ గాని, రెగ్యులర్ గాని. అయితే రెగ్యులర్ చేసేటప్పుడు మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అంటే నాలాగా ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌తో మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మార్కెట్ అప్డేట్‌లో యుద్ధం జరిగింది. లేదంటే ఇంకేదైనా అయింది. ఇలాంటి సమయంలో మీరు ఏం చేయొచ్చు? ఎలా చేస్తే బావుంటది? మీరు ఫండ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలా? లేదంటే ఉన్న ఫండ్‌ని అలానే పెట్టుకోవాలా? లేదంటే ఇంకేమైనా వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? మీకు ఇలాంటి ఐడియాస్ ఇవ్వగలిగింది మీకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే అండి. వాళ్ళకి మీరు పే చేసేది మాక్సిమం మీరు 1% ఉంటది. మీ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 1% ఎక్స్‌పెన్స్ రేషియో కింద కట్ అవుతది. బట్ రెగ్యులర్ ఫండ్ తీసుకోవడం మీకు మార్కెట్‌లో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు. అండ్ మీరు ఈ మార్కెట్‌లో ఈవెంట్స్ కోసం అప్డేట్ పెట్టుకునే టైం కానీ, ఆ విండో గాని మీకు లేదనుకోండి లైఫ్‌లో మీరు రెగ్యులర్ చేయడం చాలా మంచిది. ఒక్కసారి మీరు రెగ్యులర్‌కి, డైరెక్ట్‌కి మీరు గనక పెర్ఫార్మన్స్ చూసినట్టయితే మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఆ 1% పెర్ఫార్మన్స్‌కి మీకు వాల్యూ అడిషన్ చాలా వస్తదండి. ఎందుకంటే మేము ఎంఎఫ్‌డీస్ కింద వి అటెండ్ లాట్ ఆఫ్ మీటింగ్స్ విత్ పీపుల్ హూ ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ హూ ఆర్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్. డైరెక్ట్ ఏఎంసీస్ నుంచి అటెండ్ అవుతాము. అటువంటి అలాంటి సిట్యుయేషన్‌లో మీకు ఆ ఏఎంసీ నుంచి ఒక ఫండ్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ఏ ఫండ్ బావుంది? ఈ టైంలో దీని ఎఫెక్ట్స్ ఏంటి? ఈ ఈవెంట్ వల్ల మనకెంత ఎఫెక్ట్ పడుతుంది అన్నది చెప్పగలుగుతాం. సో, ఇది డైరెక్ట్ అండ్ రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ మీరు గనక చెయ్యాలి, ఒక గైడెన్స్ కావాలి మ్యూచువల్ ఫండ్స్‌లో అంటే మీరు నన్ను ఆల్వేస్ కాంటాక్ట్ చేయొచ్చు. కింద స్క్రోల్ అయితున్న నెంబర్ ఉంది. మీకు మా వెబ్‌సైట్ ఉంది. మీరెప్పుడైనా ఫోను జేయొచ్చు. మీకు వివరంగా మేము అన్నీ చెప్తామండి. ఒక సెక్టార్ ఫండ్ ఉంది. లేదంటే ఓవర్‌నైట్ ఫండ్స్ ఉన్నాయి. లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. ఎన్నో రకాల ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్‌లో. ఏ ఫండ్స్ మీ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీకి, మీ గోల్స్‌కి ఏది సెట్ అవుతదన్నది మేము క్లియర్‌గా చెప్తాము. అండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు గూడా దేనివల్ల ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాంట్లో పాజిటివ్స్ ఏమున్నాయి అన్నది గూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక ఫండ్ ఇవ్వడం జరుగుతది. సో, మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే
కింద కాంటాక్ట్ స్క్రోల్ అయ్యేది చూడండి అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. అంటిల్ నెక్స్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.